ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే అండి. ఆవిడెవరు? ఆవిడేనండి. మీ ఆవిడ. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు అబ్బాయిలండి. ముగ్గురు అబ్బాయిలు. ఓకే. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఇది మా అబ్బాయి పెద్ద అబ్బాయి అండి. ఈయన ఇక్కడ ఏదో చిన్న పని చేసుకుంటాడండి హైదరాబాద్లో. అమ్మాయి ఎవరు పక్కన? అమ్మాయి మా అబ్బాయిని చేసుకెళ్ళిందండి. పెళ్లి చేయలేదండి, మీ పెద్దలుగా పెళ్లి చేయలేదు. లవ్ మ్యారేజ్ అది లవ్ మ్యారేజ్ కూడా ఎవరు చేసారో మాకు తెలియదు. అయితే ఆ అబ్బాయి ప్రెగ్నెంట్ లాగా ఉందిగా, ఎప్పుడు ప్రెగ్నెంట్ బెదిరిస్తుంది, చేస్తుంది. మా కంటికి కాపాడలేదు, ఫోన్ ఎత్తనేయట్లేదు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి. పెద్ద అబ్బాయి అండి. ఎంతకాలం అయింది జరిగి? ఇప్పుడు 4 నెలలండి, 4 ఏళ్ళు ఇద్దరు. సరే, మిగతా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ పని చేసుకుంటారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ లేడు, మరి ఎక్కడ పోయింది, ఎక్కడ కాపాడాలండి. అసలు కాపాడకమనేది పెట్టుకో, ఫోన్ ఎత్తితే ఆమె ఇచ్చింది కానీ వాళ్ళు ఆయన ఎత్తనే ఎట్లా మాట్లాడారు. ఇక్కడ విషయం తర్వాత ఫస్ట్ ఏంటి, మీ అబ్బాయి ముగ్గురు పిల్లలు ఇక్కడికి వచ్చేసారు, పనులు చేసుకుని బతుకుతారు. మీరు ఎక్కడో భద్రాచలంలో ఉంటాం, మీకు చిన్న ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అంటే సడన్ గా మీ అబ్బాయి ఫోన్ తీయటం మానేశారు లేదా? అమ్మా నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను లేదండి, మేమే పెళ్లి కుదిరిచ్చాము. మేము అమ్మాయిని అడిగాము, అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాం. అనేది మీరు ఒక సంబంధం మీ అబ్బాయి వయసు ఎంత? వయసు 30 ఉంటాయండి. 30 వచ్చింది. 30 ఏళ్ళ దాకా ఎందుకు ఆగారు? ముగ్గురు అబ్బాయిలకు దారి చూసుకోవాలి కదండి, మరి వాళ్ళ కాలం మీద బతకాలి కదా, మాకేం లేదు కదా. ఓపిక లేదు అమ్మ, మీరు కట్టం చేయలేరు కదా, మేము పెంచుకోవాలి అమ్మ అన్నాక చదువుకున్నాడు పెద్ద అబ్బాయి. చదివిందండి, పూర్తిగా చదివిలేదండి. చదివిందండి, ఇంటర్ అంటే 7th క్లాస్ చదివాడండి. 7th క్లాస్ చదివినాక 10th రాశాడు, పాస్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ రాశాడు. హైదరాబాద్ వచ్చి అయిందండి ఒక 5 సంవత్సరాలు ఇలాగ అయిందండి. 5 సంవత్సరాలు అయింది. చిన్న వయసులోనే పంపించాడండి. ముగ్గురు కార్డులు పంపించరు, రూపాయి మాకు కూడా తెలియటం కారణం ఏంటంటే ఆ నెలలో డబ్బులు పడ్డాయి. డబ్బులు పెడితే అమ్మ మా అకౌంట్ చేస్తాడండి. ఇప్పుడు ఆయన మాకు వాడు నెల పోతాడండి. నెల పోతే నెల మీద ఒక 40,000, 50,000 కానీ 70,000 కానీ అట్లా ఒకటి వస్తాయి. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఓటీలు చేస్తారు కదండి, ఓటీలు ఎట్లా చేసుకుంటే మాకు మొత్తం పంపించేస్తారు. వాళ్ళకి ఖర్చు లేదండి, వాళ్ళకి ఖర్చు లేదు. అక్కడే భోజనం, అక్కడే టిఫిన్, అక్కడంతా ఆల్మోస్ట్ ముగ్గురు కార్డులు కట్టేసామండి. వాళ్ళే కట్టుకొని షూటింగ్లో కార్డులు కడతారండి. అలా సెట్ చేస్తారండి. అట్ట కాదు సార్, ముందు కార్డులు 5 లక్షలు కట్టాలండి. లేదండి, కార్డులు 5 లక్షలు కడితేనే వీళ్ళకి ఏ నెల సారి మంచిగా వస్తాయి డబ్బులు. 5 లక్షలు కట్టాలా. సో ఫస్ట్ మీ పెద్ద అబ్బాయి వెళ్ళి ప్రొడక్షన్ కార్డు ఒకటి కొనుక్కున్నాడు, అది 5 లక్షలు బయట మీరు అప్పు చేసి ఉంటారు ఉండవు కాబట్టి. సో పాప అతను సంపాదించి పంపిస్తూ ఉంటే ఆ అప్పు తీరుతూ వచ్చింది. ఈ లోపు 2వ అబ్బాయిని పంపించారు, మళ్ళీ ఆ అప్పు ఈ అబ్బాయి తీరుస్తూ వచ్చాడు. 3వ అబ్బాయిని పంపించారు, వాళ్ళిద్దరు కలిపి తీసుకుంటూ వచ్చారు. ఇంకొక అప్పులు తీరిపోయినాయి, ఇంకా 2 లక్షలు ఉన్నాయండి. 3వ అబ్బాయికి సంబంధించిన అప్పు ఇల్లు కొనుక్కోవడం కానీ ఏమీ లేదండి. ఇదికే పెట్టుకుంటూ వచ్చారు. చాలా చిన్న బంగారం కూడా కొనలేదు. 4 మగాళ్ళు ఉన్నారు ఇంట్లో. పొలాలు ఏమైనా ఉన్నాయా? పొలం ఏముందండి, మెట్ట పొలం ఉంది, ఇది 1 ఎకరం. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కష్టపడి సంపాదిస్తేనే మీకు కొంచెం ఇప్పుడు ఏమైనా ఒక ఇల్లు ఇవి కొనుక్కోవాల్సిన పెద్దగా ఇప్పుడే ఫ్రూట్స్ ఇస్తున్న పెద్ద కొడుకు చెట్టుని ఒక అమ్మాయి గారు కొట్టుకుని వెళ్ళిపోయింది. అన్నం తింటాం 2 ఎకరాలు అయితే తీరిపోతాయి నాన్న, ముగ్గురు తీరిపోతాం. చాలా మనం మెచ్చులు మనం అనుకున్నాం. లేదండి, అప్పటికి ఏమీ లేదండి. ఆయన నాన్న మీ అక్కమంటూ డబ్బులు వేస్తా, నా దగ్గర ఉన్నాయి అక్కమంటూ నాన్న ఎప్పుడు వేసుడుగా వేస్తామని వద్దాయా, నీ వచ్చే నెల పెళ్ళి కదా
హైదరాబాద్ కొనుక్కొని సంబంధం పోదాం. కూడా చూసారా? చూసినామండి. ఎవరిని మీ ఇంటి దగ్గర మాకు సంబంధం కూడా ఓకే ఓకే అయింది. చేసుకున్నారా? మేము మాట్లాడుకున్నాం. మాకు ఎంగేజ్మెంట్ ఎట్లా కంటే మాట మ్యారేజ్ చేసేలోనే ఫస్ట్ అన్నీ ఒకటే ఖర్చు చేస్తాం. అట్లా పెట్టుకుందని వాళ్ళకి ఇచ్చుకొని మాట్లాడుకొని ఉన్నాం. చెప్పారా? అరే పలానా తెలుసండి. ఓకే అబ్బాయి తెలిసి ఓకే అయింది. ఓకే అన్నాడా? ఓకే బాగానే ఉంది, చూసి అన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బాగానే ఉంది. అయిన తర్వాత వీడికి అమౌంట్ పడుతుందండి. అమౌంట్ పడితే అమౌంట్ అమ్మన్నాడు. ఇక అంటే ఆ అమౌంట్ నేనేదో అంటున్నా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డావు చిన్నగా అమౌంట్ ఏమన్నా నాన్న నీకు అకౌంట్లు వేస్తానంటే ఇప్పుడు దినాలు ఆగు, హైదరాబాద్ వస్తాం, ఇవన్నీ కొనుక్కుందాం, వచ్చే నెల పెళ్ళి కదా కొనుక్కుందాం. అన్నామండి. సరే నన్ను అట్లా చేద్దాం అన్నాడు. ఈ లోపల ఒకే రోజులోనే చికాకు అయిందండి మొత్తం ఏంటి నీకు ఎలా తెలిసింది అబ్బాయి ఫోన్ తీయ డబ్బులు మాకు అకౌంట్లో పడలేదంటే మాకు తెలిసిందండి. అకౌంట్ లో పడి ఎవరు అకౌంట్ వేస్తానంటే మేము వద్దు, మేము హైదరాబాద్ వస్తాం, రేపు ఒక్క పూట ఇల్లు వస్తాం అన్నాను. ఒక్క వేయండి సరిపోయేది కనీసం ఆ డబ్బులు వేస్తానండి, నా అకౌంట్కి అమ్మ అకౌంట్ కానీ వేస్తాను అన్నాడు. మొత్తం మేము జస్ట్ మేము వస్తాను, ఏదైనా తీసుకుందాం, ఏదో ఉన్నంత కొనుక్కుందాం. మేము ఆడే ఉండవు, ఈ పిల్లగాడు ఒక్కడే కానీ ఆ ఇద్దరు పిల్లగాడు మా దగ్గర ఉండరు. ఆ రోజు వచ్చి ఒక వారం అయింది పిల్లల దగ్గర కలిసిన కాసేపు ఉంటాం కదా అని చాలా మేము కూడా వచ్చేస్తున్నామా, ఇవాళ తాడు కొనుక్కున్నామా, లేకపోతే ఇవాళ కొనున్నామా, మరి వచ్చే నెల ఇప్పుడు పెళ్లి చేద్దాం అంటారు కదా అని వాడే చెప్పాడు. మేము అనుకున్నాం, 5 రోజులు అనుకున్నాం ఇంట్లో అనుకున్నాం, అయిపోయింది. వద్దు నా దగ్గర నాకు డబ్బులు వద్దు నాన్న అన్నాడు. అయితే ఎప్పుడు వేస్తాడు మాకు మా నమ్మకం ఉంది కదండి, అసలు ఆయన వాళ్ళ దగ్గర రూపం ఉంచుకోరు. మేము ఇంటికి మేమే అవతల అయితే వాడికి మేము ఎక్కమంట్లో కొట్టాలి, కొడితే తీసుకుంటే వాడు ఫోన్ పే తీసుకుని వాడుకుంటాడు. మమ్మల్ని అడుగుతాడు. ఆ రోజు కూడా పోయి అమ్మాయి మీరు హైదరాబాద్ వచ్చారు, మీ ఇంట్లో లేడా పిల్లాడు అప్పుడు ఎప్పుడండి ఆయా రోజు? అసలు మీకు ఎలా తెలిసింది ఇతను ఫోన్ తీయట్లేదు? అట్లాగా ఏంటంటే అండి, అది మాకు డబ్బులు పట్టలేదు, ఉన్నాం అని చెప్పాను. ఉన్నాయని చెప్తే నాన్న డబ్బులు పెట్టు ఉన్నాయన్నా అన్నాం. ఇంకా ఆడ ఉన్నాయి డబ్బులు అన్నాడు. ఏమైనా ఏం లేదు అన్నాడు. నాకు చాలా వచ్చింది డబ్బని మేము అనుకుంటే ఆ రూపనే తెల్లారిపాటికల్లా పిల్లగాడు ఇబ్బంది ఉందా నాన్న రాండి నాన్న అన్నాడు. వచ్చాను వచ్చేటాలకే ఏం నానంటే ఏం లేదు నాన్న అంటున్నాడు. ఏంట్రా బాబు ఏంట్రా తేడా ఉన్నది ఏంట్రా అంటే నాకేం తేడా నాన్న బాగానే ఉన్నా అన్నాడు. చెప్పలేదంటే ఏంటి చెప్పలేదంటే ఏం లేదు నాన్న ఏం లేదు నాన్న అంటున్నాడు. ఏం లేదంటే ఏంట్రా అంటే ఏం లేదు అంటున్నాడు. హైదరాబాద్ వచ్చి మాట్లాడారా? హైదరాబాద్ కూడా వచ్చి వచ్చాము. ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, మాట్లాడి అంత అయిపోయింది. డబ్బులు ఇవ్వనా అంటే ఏం కారణం అయ్యాను ఏమైనా అన్నాం. ఆయన ఇవి అన్నాడు. అదేంటి మాకు తెలియని ఖర్చు నీకేం లేదు కాదంటే మెల్లగా లాగుంచాను, మంచిగా లాగుంచాను. లాగున్న తర్వాత ఇది బయటపడదు. డబ్బులు ఏమయ్యానంటే మెల్లగా చెప్పింది చెప్పలేకపోతాడు. ఇంత చేయాలి. మూడో అబ్బాయి కూడా మా ఊళ్ళ నుండి వచ్చేసాను. అందరం ఇక వచ్చేసి మెల్లగా లాగుంచాను. ఒక వారం దాకా మెల్లగా లాగితే అప్పుడు మెల్లగా బయటపడదు. ఆ పరిచయం ఆ 2 రోజులనే పరిచయం అయిందండి. మరి ఇలాగ ఇంటికి తెలియదు. ఆ డబ్బులు వేయక మాకు ఆమె వచ్చిందండి. పోయిన తర్వాత మేము పట్టుకున్నాం. ఈ హైదరాబాద్లో కనీసం ఒక 2 నెలలు పట్టుకున్నాం. ఆమె పట్టుకుంటే ఆయన మన మాట నీళ్ళ ఏం పెట్టింది అసలు బాగా రివర్స్ కదండి. రివర్స్ అయిపోయి అసలు ఏం లేదండి, అసలు చెప్తే అసలు మీరు వచ్చిన పర్లేదు రాని అని కడుపు అంటుండ్రు. ఏంటి అని పొజిషన్ అని చూస్తే ఏం పెట్టింది ఏం చేసింది మాకు తెలియదు. ఎట్లా తీసుకెళ్ళాము. అయితే అప్పటికి 2 నెలలు జరిగింది. ఎట్ట వాళ్ళు ఆడించి ఇంకో రూమ్లో పోతారు, ఇంకో రూమ్ పెట్టి ఇంకో రూమ్ పోతారు. ఎట్టో రకంగా మెల్లిగా తీసుకెళ్ళాము. మా అమ్మాయి మాట్లాడాను. మాకు చెప్పట్లా, అస్సలు చెప్పలేదండి. మీకు ఏం కదండి ఇంటి కోడలు అయిపోయినట్టే లెక్క. మీ అబ్బాయి యాక్సెప్ట్ చేశాడు, సరే ఆ విషయం చెప్పాలిగా. మీ అబ్బాయితో నాకు 5 ఏళ్ల నుంచి పరిచయము. అబద్ధమండి, ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం ఉంటే మీకు 30,000 వచ్చాయి చేతికి. 10,000 వాళ్ళకి అమ్మాయికి ఖర్చు అయ్యేవి, షికార్లకి సినిమాలకి వీటికి వాటికి. మీ అబ్బాయి మొత్తం శాలరీ మీకు వేస్తున్నాడు, అర్థమవుతుందా? అంటే ఈ అమ్మాయి ఈ మధ్య పరిచయం. ఈ మధ్య అంటే మీరు మాట్లాడే టైంకి అమ్మాయి ప్రెగ్నెంటా, కడుపుతో ఉందా?
అప్పుడు మరి ఇద్దరు పిల్లగాళ్ళండి, ఆమెకి ఇద్దరు, ఒక పాప పుష్పత అయింది, ఒక పాప చిన్న పాప. ఇద్దరు నలుగురు మగవాళ్ళు, నలుగురిని చేసుకుందాట, ఇద్దరు ఆడవాళ్ళు. మీ అబ్బాయి ఒక ఆంటీని తగులుకున్నాడా? తీసుకెళ్ళి అట్లాగా జరిగింది. పెళ్లి అయిందంటారేంటి? పెళ్లి అయిందా? పెళ్లి లేదండి, పెళ్లి మేము అమ్మాయి తోటి తిరుగుతున్నాడు, ఈయన పట్టేసుకుంది, తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఫోన్ చేసి తెలియదు, ఏం లేదు. వాడు సిమ్ తీసేసింది, ఆ సిమ్ డబ్బులు వేయలేదు. ఆమె సిమ్ మొత్తానికి మాట్లాడడానికి ఫోన్ దొరుకుతుందా? ఆమె నెంబర్ నడుతుంది, ఆమె నెంబర్ నడుతుంది. ఇది ఒప్పుకుంటుందా నేను మాట్లాడితే? అవును వాళ్ళ అబ్బాయి నా దగ్గరే ఉన్నాడు అని. ఏం మరండి మాకు అయితే తెలియదు. మా ఫోన్ ఎత్తట్లా గట్టిగా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మాకు సమస్యలు ఉండండి, తిరిగి మాకు సుఖదాలు ఇచ్చుకొని మీ దగ్గరకు వస్తే మాకు దారి అయిద్దని వచ్చామండి. వాళ్ళ ఫోన్లు ఇప్పుడు మీ అబ్బాయితో మాట్లాడితే పని అవుతుంది మనకి, అవునా? ఆవిడతో మాట్లాడితే ఏం పని అవుతుంది? ఏం చేసుకుంటారో చేసుకోండి అంటది, వస్తే తీసుకెళ్ళండి అబ్బాయిని అంటది. అబ్బాయి అంతే అంటది, ఎందుకంటే తెగిచ్చేసిన బ్యాచ్ కదా వీళ్ళంతా. మరి ఎలా చేయాలో అర్థం కావట్లేదండి. మాకు చేత కాక తిరిగి ఓపుకోలేక చాలా అన్నం మీ అబ్బాయిని పట్టుకున్నారు. పని చేస్తున్నాడా? పని చేయట్లేదా? పని చేయట్లేదండి. పని ఎందుకంటే ఎప్పుడు దాకా పని చేస్తుంది? అది బతికినంతకాలం పని చేస్తుంది. మధ్యలో బ్రేక్ వచ్చినా పట్టుకొని కొంచెం వాయి తీయడానికి అవకాశం అయితే ఉంది. అయ్యో, చక్కగా బంగారం లాగా ఒక పెళ్లి సంబంధం చూసారు, చేసేసుకుంటే అయిపోయి చక్కగా లైన్ లో. ఇప్పుడు నా చూడండి మేడం కదండి, ఇప్పుడు చేసుకొచ్చాను మీరు. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఎగ్జామ్ కొన్నాడా? మీరు చేసుకొచ్చినా చూడండి, ఈ అబ్బాయి ఎలా ఉంటాడు, ఎట్లా మార్పు చూడండి. అసలు అబ్బాయిని చూడండి ఎట్లా ఉంటాడు. అవనేం బెదిరియటం గీయటం చేస్తే మా అబ్బాయి ఏమైనా ఇబ్బంది లేదు, బాగా కడుపులో భయం పెట్టుకొని ఉంటున్నాం. తినక చిక్కిపోయి బాగా. ఇక్కడికి వచ్చారు కదా, నేను చెప్తాను. ముందు మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ ఇక్కడ మీ అబ్బాయి మేజర్, ఆయన ఆవిడ పెళ్లి చేసుకున్నాడో ఉంచుకున్నాడో, ఆవిడే ఈయన్ని ట్రాప్ చేసిందో మనం తర్వాత మాట్లాడదాం. ఒక 4 months నుంచి అబ్బాయి మన మాట వినట్లేదు, పని చెయ్యట్లేదు, ఆవిడ మైకంలో ఉండి ఆవిడ దగ్గరే ఉండిపోయాడు. అతను వెనక్కి రావటం ఎట్లా? మనకున్న హక్కులేంటి? దీని గురించి మాట్లాడు. మగపిల్లల జాగ్రత్త పడండి అని 100 సార్లు చెప్తున్నా కూడా మరి వయసు వల్ల ఇంకొకటో సరైన అమ్మాయిని చూస్ చేసుకోలేకపోతున్నారు. ఎదురు కర్మేంట్రా బాబు అంటే ఆంటీల్ని, డైవర్సీల్ని, విడోస్ని, 2-3 పిల్లలు ఉన్న వాళ్ళని తగులుకొని జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేసులు వేరు, ఇప్పుడు కేసులు వేరు, వరస్ట్గా ఉంటున్నాయి. ఇక్కడ ఒకసారి తల్లిదండ్రులను చూడండి, పర్ఫెక్ట్ 100 marks పడే కొడుకు, వచ్చిన శాలరీ ఎంత అంటే తల్లిదండ్రులు ఒక్క మైనస్ మాట కూడా చెప్పట్లేదు. పిల్లోడు తాగడు, మంచిగా పని చేసుకుంటున్నాడు, వచ్చిన శాలరీ అతనికి తిండి షెల్టర్ అయిపోతుంది కాబట్టి ఎంత శాలరీ ఉంటే అంతా ఇంటికి పంపించాడు. 5 years నుంచి చక్కగా 3 కొడుకులు ఒక లైన్లోకి వచ్చి కరెక్ట్గా ఇప్పుడు వీళ్ళు ఒక మంచి చీర, మంచి నగ కొనుక్కునే టైంకి వక్ర బుద్ధికి వెళ్ళింది. ఇక్కడ 2 రకాల భయాలు ఉంటాయి. ఒకటి, ఒకవేళ అమ్మాయిని నేను వదిలేసి వస్తే ఆవిడేమన్నా మా మీద కేసులు ఫైల్ చేస్తుందా, నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తుందా, ప్రెగ్నెంట్ అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుందా? నిజంగా మీరు లవ్ చేసి ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే ఆ కేసు సీరియస్ కేసు. ఎలాగో లవ్ చేశారు, పెళ్ళే చేసుకోవడం బెటర్ ఆప్షన్. కానీ ఇలా పెళ్ళయ్యి డైవర్స్ అవ్వకుండా, లేదా ఖాళీగా ఉన్న మహిళలు 2 పిల్లల్ని పెట్టుకొని ఇలా ఎవరన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే కనుక వాళ్ళని వదిలించుకోవడం చాలా ఈజీ. వాళ్ళకి బుద్ధి ఉండాలి. పెళ్లి కాని అబ్బాయిని తగులుకుంటే రేపొద్దుట వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకోరు అని, లేదా పెళ్లి చేసుకుంటే బాధ్యతగా ఉండాలి. కానీ తల్లిదండ్రులకు పూర్తి హక్కులు ఉంటాయి. అంటే కొడుకు ఎవరన్నా ఒక ఆంటీతో పెళ్లి చేసుకొని అక్కడే ఉంటే తల్లిదండ్రులు చాలా స్ట్రాంగ్ కేసులు ఫైల్ చేయొచ్చు ఫైనాన్స్కి సంబంధించి. ఈ రోజున వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని పోషించి బయటికి పంపిస్తే నాకే మీ అమ్మని చూస్తే అయ్యో బాబోయ్ అనిపిస్తుంది. మినిమం మీకు ఈ పాటికి ఈ వీడియో మీరు చూస్తే కనుక కనీసం రియలైజ్ అయ్యి నాతో అయితే మాట్లాడండి, మీ పేరెంట్స్తో మాట్లాడకపోయినా. ఎందుకంటే మీ భయం ఏమై ఉంటుంది, ఆ అమ్మాయి ఏదైనా కేసులు వేస్తుందేమో, మేము అడ్వకేట్లను పెట్టుకోలేము, కోర్టుల చుట్టూ తిరగలేము అని. నిజంగా నాన్న మీ ఆయన పేరేంటమ్మా? అమ్మా కిరణ్ గారు, ఇక్కడ వచ్చిన మీ తల్లిదండ్రుల బాధ ఏంటంటే మా అబ్బాయికి ఏదో మందు పెట్టేసింది, లేదా మా అబ్బాయి ఆవిడ ఉచ్చులో నుంచి బయటపడలేకపోతున్నాడేమో అని. నిజంగా ఆ అమ్మాయి ఉచ్చులో నుంచి మీరు బయటపడాలి
అని అనుకున్నా, మీ తల్లిదండ్రులు ఫేవర్గా ఉండాలి అని అనుకున్నా మాకు ఫోన్ చేయండి సార్, నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఏ వీడియోలో చూసినా మా ఆఫీస్ నెంబర్ కూడా దొరికింది, మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తాను మీకు. ఎందుకంటే ఇది అంత వరస్ట్ కేసు. మీరు ఆ మైకంలోకి వెళ్ళిపోయారు, అది 1 month లోపు. అయితే మీరు ఒక 5 ఏళ్ళు కాపురాలు చేసేసి తర్వాత రాకండి. 1 monthలో మీరు రియలైజ్ అయ్యి మీరు బయటికి రావాలి అనుకుంటే కాపాడడానికి నేనున్నా లీగల్ ఇష్యూస్లో. ఎందుకంటే ఆవిడ ఏ కేసులు వేయగలదు, ఏమీ వేయలేదు మీ మీద. నన్ను వాడుకున్నాడండి అంటే ఆవిడ చరిత్ర మొత్తం బయటికి తీస్తాను నేను. ఎంతమంది వాడుకున్నారమ్మా నిన్ను? ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు వాడించుకుంటా ఉంటావు, అక్కడ అందరి మీద కేసులు వేస్తావు. అసలు ఎంతమంది మీద ఎలా బ్యాక్గ్రౌండ్ ఉందో మనకు తెలియదు. ఇక రెండో ఆప్షన్, ఒకవేళ నిజంగా మీరు ఆ అమ్మాయిని లవ్ చేసి ఆవిడ అన్మ్యారీడ్, పెళ్లి కాలేదు, పిల్లలు లేరు అని అనుకుంటే, ఆ అమ్మాయి పద్ధతి అయిన అమ్మాయి అయితే మీ అమ్మ నన్ను ఒప్పించి నేనే పెళ్లి చేయిస్తా దగ్గరుండి లీగల్గా. ఆ అమ్మాయి మ్యారీడు, పిల్లలు ఉన్న అమ్మాయి అయితే చేయించం, ప్రొటెక్షన్ తీసుకొని లీగల్గా ఆ అమ్మాయిని ఎలా వదిలించాలో మాట్లాడతాం. సో మీకు ఒకవేళ ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాల్సి వస్తే కనుక ఆ అమ్మాయికి నిజంగా మీరు భయపడితే, ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇంకా అమాయకంగా ఉన్నారు. ఏమని, మా కొడుకుని ఆ అమ్మాయి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందేమో మేడం, అందుకే పాపం అతను బయటికి రాలేకపోతున్నాడని. అలా మీరు రావాలి అనుకుంటే మీ పేరెంట్స్ కన్నా ఫోన్ చేయండి, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నన్నైనా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆ అమ్మాయి నుంచి మిమ్మల్ని వదిలించడానికి నేను ముందుంటాను. మేడం ఈ రోజు మనం ఫోన్ చేసి మాట్లాడడానికి లేదు. మీ అబ్బాయి మనకి సపోర్ట్ చేయకుండా మనం ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు అబ్బాయితో పట్టుకున్నావు తిడితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే. ఎందుకంటే మన బంగారం తిన్నగా లేకుండా నేను కాపాడలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఆవిడకి భయపడి కాకుండా, మేడం ఏం జరిగినా పర్వాలేదు, మీరు నా వెనకాల ఉంటే నేను ఆవిడని వదిలించుకుంటానండి అంటే, మన వంతు ప్రయత్నంగా మనం ఆ అమ్మాయిని కట్ చేయడం ఎట్లా, ఏదైనా సెటిల్ చేయడం ఎట్లా అనేది చూడవచ్చు. ఇక రెండో ఆప్షన్, ఒకవేళ అతను అక్కడే ఉండిపోయాడు, మీరు అతనికి బుద్ధి చెప్పాలి అనుకుంటే ఒక 2 monthsలో ఆ పిల్లడు వచ్చినట్టు 1 month 2 monthsలో రాలేదనుకోండి, ఆ అబ్బాయి మీద మెయింటెనెన్స్ కేసు వేసే హక్కు మీకుంది. ఎందుకంటే మిమ్మల్ని పోషించాడు, అప్పటిదాకా 40,000 ఇచ్చి పోషించాడుగా, ఇప్పుడు కూడా ఇవ్వాల్సిందే. అప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు దొరుకుతాడు. మేడం టైం పడుతుంది, టైం పట్టనివ్వండి. ఒక కేసు వేసి ఉంచటం వల్ల అసలు నిజంగా అబ్బాయి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అబ్బాయి మీతో ఫ్రీగా మాట్లాడట్లా, ఆవిడ మైకుల్లోకి వెళ్ళిపోయాడా, ఆవిడ ట్రాప్ చేసిందా, ఈయనే ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయాడు అనేది మనకు తెలియాలి కదా. ఆ తెలిసే దాన్ని బట్టి మనకు తెలియాలి అంటే ముందు మీరు మెయింటెనెన్స్ కేసు వేయాలి. ఒక తల్లిదండ్రులుగా మీ హక్కు. మీ అబ్బాయికి పెళ్ళైనా అవ్వకపోయినా ఎవరన్నా ఉంచుకున్నా అతను బయటకు వచ్చి మీతో మాట్లాడాలి అంటే కోర్టు ద్వారా మాత్రమే కుదురుతుంది. ఏం కేసులు వేస్తాం మామూలుగా, మా అబ్బాయి హింసిస్తున్నాడండి, మా అబ్బాయి పట్టించుకోవట్లేదండి, మా అబ్బాయిని ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి, ఆ అమ్మాయి ఎవరో ట్రాప్ చేసిందండి, ఇట్లాంటివి మనం వేయలేం. ఎందుకంటే మీ అబ్బాయి మేజర్ 30 ఏళ్ళు వచ్చినాయి. సో మనకు ఆ హక్కు లేదు. ఆయన ఎవరితోనైనా తిరగచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. మనకున్న హక్కు ఏంటి, పోషించాలి, మీకు తిండి పెట్టాలి, మీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. మరి మిగతా 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది. ఈ అబ్బాయి బాధ్యత పెద్ద కొడుకు కింద కాపాడాలని అనుకుంటున్నారు కాబట్టి ఒక తాడు వేయండి. ఆ తాడే మెయింటెనెన్స్ కేసు. ఆ కేసుకి అతను రావాల్సిందే, రాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. మెయింటెనెన్స్ ఆర్డర్ అయినాక పోలీసులు ఎక్కడున్నాడో పట్టుకొచ్చి మొత్తం డబ్బు వసూలు చేసి ఇమ్మంటారు. నేను ఇవ్వలేనండి అంటే మనం ఇక్కడ డబ్బు కోసం కేసు వేయట్లా, పిల్లాడిని కాపాడడం కోసం వేస్తాం. ఎక్కడున్నాడో కనిపెట్టి రెగ్యులర్గా మొహం చూడడానికి వేస్తాం. అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం వేస్తాం. మనం ఇప్పుడు కౌన్సిలింగ్ పిలిచామనుకో అతను రాడు. అదే కేసు ద్వారా అనుకో మనకి రెగ్యులర్గా కనిపిస్తుంటే మాలాంటి వాళ్ళమో జడ్జో ఎవరో ఒకళ్ళు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు. అరే తల్లిదండ్రులు ఇట్లా ఉన్నారు నాన్న, ఏమైంది నీకు అంటే, ఇదిగోండి ఆ అమ్మాయి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది, కాపాడడం. ఇదిగోండి నాకు ఆ అమ్మాయే ఇష్టం, సరే నీ చావు నువ్వు చావు, వీళ్ళకి డబ్బులు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయించగలుగుతాం. సరేనా? ఆల్ ది బెస్ట్.